దేవుళ్ళు కూడా ఉన్నాడు. ఎలా అంటే పేరేంటంటే వింతైన దేవుడు. చెప్పండి చెప్పండి, ఏ దేవుడు? గొడవడేటప్పుడు గట్టిగా అర్థం కానీ ఇప్పుడు అర్థం లేదండి. గట్టిగా వింతైన దేవుడు, గట్టిగా ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయంట. ఆ 7 వింతలు మీకు తెలిసి అనుకుంటాను. ఆ 7 వింతలు చెప్పడానికి టైం లేదు, కానీ దేవుడు చేసిన వింత గురించి మీకు చెప్తాను. దేవుడు చేసిన వింత ఏంటంటే మానవ నిర్మాణం. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. మళ్ళీ ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వారి నేస్కరంధంలో జీవాయను ఊదగా నరుడు జీవాత్మాయను. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? యేసయ్య చేసిన వింతను అర్థమవుతుందా? నేల మట్టితో నరుణ్ణి యేసయ్య నిర్మించారు. మానవ నిర్మాణం వింత. మానవ నిర్మాణం ఒక వింత. బుర్ర ఉంది. బుర్ర లోపల చిన్న బుర్ర ఒకటి ఉంటుంది, పెద్ద బుర్ర ఒకటి ఉంటుంది. చిన్న బుర్ర ఒకటి ఉంటుంది, పెద్ద బుర్ర ఒకటి ఉంటుంది. దీనికి రక్షణగా బుర్ర తయారు చేశారు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు బుర్ర చాలా మెత్తగా ఉంటుంది. ఏంటి ఎలా ఉంటది? మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మెత్తగా ఉంటది. తర్వాత మనం బయట వచ్చిన తర్వాత దేవుడు ఎలా చేస్తాడంటే గట్టి చేస్తాడంట. ఇది ఎలాగా? మనం బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఎలా చేస్తారంటే గట్టిగా చేస్తారు. కొళ్ళు ఉన్నాయి. కొల్లి మీరు ఏ రంగు చెప్పగలరా? చెప్పండి ఒకసారి. బ్లాక్ అండ్ వైట్. చాలా మంది ఏమన్నారంటే బ్లాక్ అండ్ వైట్ అంటున్నారు. అసలు బ్లాక్ అండ్ వైట్ కూడా కాదు. ఏ రంగులు కలరు కొళ్ళు. బ్లాక్ అండ్ వైట్ కాదు, అసలు రంగులు కళ్ళు. మరి ఏ రంగులో అదే కనబడుతుంది. యోగం అదే రంగు, గ్రీన్ కలర్. బ్లాక్ అండ్ వైట్. మరి బ్లాక్ అండ్ వైట్ ఎలా అవుతుంది? బ్లాక్ అండ్ వైట్ కనబడాలి కదా మనకి. ఏ రంగులో ఉన్నదో ఆ రంగులోనే కనబడుతుంది మనకి. మరి అలా కనబడాలి. మరి ఏ రంగులో ఉన్నది ఆ రంగులోనే కనబడాలి. బ్లాక్ అండ్ వైట్ కలర్ అసలు కాదు. మరే కలర్ 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 రంగు. ఇది కలర్ కలర్ రంగు. ఏలు ముద్రలు. ఇది ఏలు ముద్రలు అందరూ ఒకేలా ఉండవు. తల్లి భర్త పిల్లలు అందరూ ఏలు ముద్రలు ఒకేలా ఉండవు. ప్రపంచంలోని 800 కోట్ల పైగా జనాలు ఉన్నారండి, ప్రజలు ఉన్నారు. ఆ 800 కోట్ల పైగా ప్రజలు ఏలు ముద్రలు ఒకేలా ఉండవు. మరి ఏ దేవుడండి? ఇలా సృష్టించిన దేవుడు ఏ దేవుడు? వింతైన యేసుక్రీస్తు దేవుడు. చెప్పండి చెప్పండి, ఏ దేవుడు? వింతైన యేసుక్రీస్తు దేవుడు. శరీరం అంతా నిద్రపోతుంది. ఇది కానీ గుండె మాత్రం ఏం చేస్తుంది? అలా కొట్టుకుని ఉంటుంది. మన తల్లి కబురు నుంచి బయటకు వచ్చిన కాంచి మనం చనిపోయేదాకా గుండె కొట్టుకుంటుంది. ఇలా ఆగిపోతే చచ్చిపోతాం. అంతే కదండి. దేవుడు వింత. దేవుడే దేవుడు. వింత అయిన యేసుక్రీస్తు దేవుడు. హల్లెలూయా. నీ గుండె ఆకుండా నా గుండె ఆకుండా నా గుండె ఆకుండా నీ గుండె ఆకుండా వింతైన దేవుడు చేస్తున్నారు. ప్రతి సెకండ్ ప్రతి అవరు దేవుడు గుండకుండా చేస్తున్నారు. ఇది దేవుడు వింతైన
గట్టి చెప్పండి, నాకు వినబడతలేదు. దేవుడు దేవుడు వింతైన దేవుడు, దేవుడు వింతైన దేవుడు. కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. ఎవరు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం అంటే మానవ శరీరం. మనం ఎలా పోడు చేసుకున్నారు? మందు తాగి పేగట్లు ఆడి అలా పోడు చేసుకుంటున్నారు. అలా పోడు చేసుకోమండి, దేవుడు మనల్ని పోడు చేస్తాడు. అవునా కాదు? గట్టి చెప్పండి. దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తాడు. బైబిల్లోని వాక్యంలోని ఆలయం అంటే మన శరీరం. ఏంటి ఆలయం అంటే? మన